దేవుడు తెలుసా నీకు? నిజ దేవుడు ఎవరో తెలుసుకున్నావా? గమనించిన పిల్లల సందర్భం వచ్చిన గారు చెబుతున్నాను. దేవునికి కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు దేవుడు అవరు, ఎవరు పడితే వాళ్ళు పరమాత్ముడు అవరు, ఎవరు పడితే వాళ్ళు దేవునిగా పూజలు అందుకోవడానికి అర్హులు కాదు. నువ్వు చేసుకోవచ్చేమో చాలా మంది దేవుళ్ళుగా, కానీ నువ్వు చేసిన వాళ్ళందరూ దేవుళ్ళు కాకపోవచ్చు, దేవుళ్ళు కారు కూడా. దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో ఒకటేంటంటే దేవుడు సృష్టికర్త అయి ఉండాలి. సర్వ ప్రపంచంలో సమస్తాన్ని కలుగజేయగలిగే సామర్థ్యం కలుగజేసిన వాడు ఆయనే ఉండాలి, సృష్టికర్త అయి ఉండాలి. అది మొదటి లక్షణం. రెండవది దేవుడు ప్రేమ అయి ఉండాలి. దేవుడు ప్రేమ కలిగి ఉండడం కాదు, దేవుడే ప్రేమ అయి ఉండాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రేమను అనుభవించగలగాలి. ఆ ప్రేమ మనల్ని క్షమించేదిగా ఉండాలి, మనల్ని ఎంబ్రేస్ చేసుకునేదిగా ఉండాలి, మనల్ని ఇన్క్లూజివిటీలోకి నడిపించాలి, మనల్ని స్వీకరించేది అయి ఉండాలి ప్రేమ. అలాంటి ప్రేమ కలిగిన వాడే దేవుడై ఉంటాడు. మూడవదిగా దేవునికున్న చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే గాడ్ మస్ట్ బి హోలీ. ఆయన పరిశుద్ధుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. ఆయన పాపము లేనివాడు కాబట్టే ఆయన మన జీవితంలో పాపాన్ని తొలగించేవాడై ఉండాలి. సో గాడ్ మస్ట్ బి హోలీ, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు జయించిన వాడే దేవుడై ఉంటాడు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ, వాటిని ఏషణత్రయం అంటారు. వాటిని జయించగలిగిన వాడే దేవుడు. ధనం మీద కోరిక, స్త్రీ మీద వాంఛ, బిడల కలిగి ఉండాలనే ఆశ దేవుడు ఉండడానికి వీల్లేదు. దేవునికి పెళ్లి అక్కర్లేదు, వివాహం అక్కర్లేదు దేవుడికి. ఎందుకంటే ఆయనకు స్త్రీ మీద ఏముండదో, వాంఛ ఉండదు. నిష్కలం, నిష్క్రియం, శాంతం, నివద్యం, నిరంజనం. నిష్కలం అంటే కల్మషం లేనివాడు. నిష్క్రియం అంటే తన కొరకు తాను కర్మకాండలు చేసుకోకూడదు. బాబు తప్పు చేశాను, అందుబట్టి లెంపలేసుకుంటున్నాను, లేదా ఈ కర్మకాండలు నా కోసం నేను చేసుకుని నేను శుద్ధీకరించబడాలని దేవుడు తన కోసం తను చేసుకోడట. శాంతం అంటే ఆయన దగ్గరకు వచ్చిన వారికి ప్రశాంతత ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి. నివద్యం, నిరంజనం అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. నిరంజనం అంటే అర్థం ఏంటంటే అంజనం వేసినా దొరకని వాడని అర్థం. అంటే ఆయన నీ చెప్పు చేతుల్లో ఉండడు, ఆయన చెప్పు చేతుల్లో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.